శ్రీధర్ బాబు గారు మీరు మీ డిపార్ట్మెంట్ ఎట్లా పనిచేస్తుందో ఒకసారి వినండి జాగ్రత్తగా. విని దయచేసి మీరు నోట్ చేసుకుని సమాధానం చెప్పండి. అధ్యక్ష, నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు, మన ఐటీ ఎగుమతులు 3,13,000 కోట్లకు చేరుతున్నాయి. ఐటీ ఉద్యోగాలు 9,39,000 చేరుతున్నాయి. వాస్తవం శ్రీధర్ బాబు గారు క్యాబినెట్ అప్రూవ్ చేసిందే కదా, గవర్నర్ ప్రసంగంలోంచి కోట్ చేస్తున్నాను నేను. క్యాబినెట్ అప్రూవ్ చేసింది, ఆ క్యాబినెట్ కూడా మీరు ఉన్నారని అనుకుంటాం. గవర్నర్ గారి ప్రసంగం ఎప్పుడైనా క్యాబినెట్ మంత్రులందరూ ఉంటారు, ఐటీ మంత్రి వారు ఇచ్చిన ఫిగర్ అది 3,13,000 కోట్లు. ఏది ఎక్స్పోర్ట్స్ అని 9,39,000 ఉద్యోగాలు. దీని అర్థం ఏంటంటే శ్రీధర్ బాబు గారు 2023-24 ఇది కూడా మీ రిపోర్ట్, మీ పేపర్ స్టేట్మెంట్ కూడా కావాలంటే మీది శ్రీధర్ బాబు ఐటీ. 2023-24లో ఈ రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల సంఖ్య 9,40,000. మరి నిన్న మీరు చెప్పిన లెక్క ప్రకారం 9,39,000. అంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7,000 ఉద్యోగాలు తగ్గాయని మీరు గవర్నర్ గారు చెప్పారు. ఇది వాస్తవమా కాదు? రెండవది విచిత్రమైన విషయం ఉంది, కుడి చేయి ఏం చేస్తుందో ఎడం చేయికి తెలియదన్నారు శ్రీధర్ బాబు గారు. బయట స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష, కోటింగ్ టైమ్స్ ఆఫ్ ఇండియా శ్రీధర్ అన్న. మీరేం చెప్పారు? ఐటీ ఎక్స్పోర్ట్స్ 3,60,000 కోట్లు అని చెప్పారు. మీరు పంపిస్తున్నారు 3,60,000 కోట్లు. గవర్నర్ గారి ప్రసంగంలో 3,13,000 కోట్లు. ఏది వాస్తవం? మంత్రి గారు బయట చెప్పేట్టుగా, గవర్నర్ గారు నోట ఇక్కడ చెప్పేట్టుగా, ఫైర్ యువర్ సెక్రటరీ. దిస్ ఇస్ ద మిస్టేక్, బ్యూరోక్రాటిక్ మిస్టేక్. ఫైర్. క్యాబినెట్ లో గవర్నర్ ప్రసంగం ఆమోదించిన దానిలో కూడా వాస్తవాలు పెట్టారు. ఈ ప్రసంగానికి విలువ ఉందా, విశ్వసనీయత? 7,000 ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలు మీరు వచ్చాక తగ్గాయి అని మీ ప్రభుత్వం, మీ గవర్నర్ గారు నిన్న చెప్పారు. ఇది వాస్తవమా కాదా దయచేసి నోట్ చేసుకోండి, చెప్పండి. తగ్గిలేదు, పెరిగినాయి, మాదేదో తప్పు జరిగింది, తీసి పారేయండి. ఐటీ సెక్రటరీ ఎవరున్నారో తీసి అవతల పాడండి చెత్తబుక్.